ఆల్వాల్ సర్కిల్లో శ్రీ వెంకటేశ్వర బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆల్వాల్ సర్కిల్ బిల్డర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల సెంట్రింగ్ కాంట్రాక్టర్లు రేటు పెంచాలని చూసిన సమ్మె వల్ల ఇబ్బంది పడ్డామని, కాగా ఆ రేటు పెంచాలంటే ఇంటి యజమానులపై భారీ భారం పడుతుందని, తాము మరో వారం వరకు మేస్త్రీలతో చర్చించుకుని తెలుపుతామని వెల్లడించారు. అప్పటి వరకు తాము కూడా నిర్మాణ పనులు బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ పెరిగిన రేట్లతో వ్యాపారాలు కొనసాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెంకటేశ్వర్లు, వెంకట్రావు, నరసింహారావు, ప్రసాద్, మాల్యాద్రి, వెంకటేశ్వర్లు, గోపాల్ యాదవ్, శ్రీనివాస్, మేస్త్రీలు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. పాత రేటు ప్రకారమే చేస్తా అంటే చేయమని చెప్పండి. పాత రేటు కాదు కొత్త రేటు నేను ఎవరికి ఏం తెలియదులే, మేము కొంచెం ఇప్పుడు 15 days వాళ్ళు పని చేస్తే మనం ఆగామా లేదా? ఒక 1 week మన గురించి మనం బిల్లర్లు అంటే ఏంటనేది బయటకు రావాలంటే ఒక 1 week అసలు సెంటింగ్ కంప్లీట్ గా బంద్ కావాలి. ఏ బిల్డింగ్ అయినా సరే నెక్స్ట్ సండే నుంచి ఏ బిల్డింగ్ అయినా కానీ సెంట్రింగ్ పని అయితే 25,000 పని అవుతుంది. నెక్స్ట్ వీక్ నుంచి మనం వాళ్ళు ఈ వారం లోపు మీరు ఏం చెప్పిండ్రో వాళ్ళు వచ్చి ఏమన్నా మాట్లాడితే దాని తర్వాత బిల్డర్ అసోసియేషన్ నుంచి మేము ఏదైనా మా దగ్గర నెక్స్ట్ మీటింగ్లో డిసైడ్ చేస్తే మనం ప్రతి మేస్త్రికి ఇంటిమేషన్ చేద్దాము. వారం రోజుల లోపల వాళ్ళు ఏమన్నా చెప్తారా మనకు తెలుస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వీక్ మనము స్ట్రైక్ పెడదాం, స్ట్రైక్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు సెంట్రింగ్ వాళ్ళంటే తెలిసింది కాబట్టి బిల్లర్ అంటే అనేది కూడా తెలియాలి. ఈ వారం రోజులు కూడా సైట్ ఎవరు చేసినా కానీ ఫైన్ అయితే ఈ రోజు నుంచి వారం దాకా ఫైన్ ఏ కొత్తది కూడా మొదలు పెట్టద్దు. వారం రోజులు కొత్త సైట్లు మొదలు పెట్టద్దు, సెంట్రింగ్ తీసుకోవద్దు. ఇప్పుడు ఈ వారం రోజు మీ అభిప్రాయం చెప్పకపోతే వచ్చే వారం నుంచి పనులన్నీ ఆపేస్తాము, మొత్తం బంద్ పెట్టేస్తామని మీరు ఒకసారి చెప్పండి వాళ్ళకు. వచ్చే ఆదివారం మళ్ళీ మనం కలుద్దాం, మళ్ళీ కలిసి మళ్ళీ ఒకసారి నిర్ణయించి వాళ్ళ ఆలోపు ఏమన్నా వాళ్ళ అభిప్రాయం చెప్తే దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఏం చేద్దాము. వాళ్ళ డిమాండ్ ఇంకేమన్నా 10 రూపాయలు ఎక్కువన్నా తక్కువన్నా ఏదైనా ఉంటే ముందురానా కొంచెం మాట్లాడకండి. మళ్ళా కంప్లీట్ అయిపోయి దాకా చేయాలి. చలో మీరు పెంచుతారా, పెంచిండ్రు పై మేస్త్రి కమ్ సెంట్రింగ్ మొత్తం మీదే. మేము 300 అందరికీ బిల్డర్ అసోసియేషన్ నుంచి ధన్యవాదాలు. నా యొక్క డిమాండ్ ఏంటంటే ఇప్పుడు సెంటరింగ్ వాళ్ళు మొన్నటిదాకా ఒక 1 month 15 days రేట్ల కోసము వాళ్ళు డిమాండ్ చేసి వర్క్లన్నీ ఆపేశారు. అదేవిధంగా ఇప్పుడు మేస్త్రీలకు కానీ కస్టమర్లకు కానీ ఇప్పుడు ఇంటి ఓనర్ కట్టించుకుంటే వాళ్ళు కానీ ఆ రేటు ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వడంలే. వాళ్ళకి ఏంటంటే ఒక ఎస్ఎఫ్టీకి 3 కొలతలు వస్తాయి. మేము 1000 feet బిల్డింగ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి 3000 feet రేట్ వస్తుంది. అట్లాంటప్పుడు ఒక 50 రూపాయలు పెంచారనుకో వాళ్ళకి 150 రూపాయలు ఎస్ఎఫ్టీ కింద పెరిగిపోతుంది. దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఒక కస్టమర్కి ఏదో మనము లాస్ అంటే ఒక 50, 20, 10 అంటే ఇస్తాడు, కానీ ఒకసారి ఒక 150 రూపాయలు ఇవ్వమంటే ఇయ్యడు. నీకు ఇష్టం ఉంటే చేయరా బాబు, లేకపోతే లేదంటాడు. ఇప్పుడు మధ్యలో ఆపేసినానుకో ఆ కస్టమరు ఈ పైసలు ఇవ్వకపోతే ఇటు బిల్డర్కి ఇబ్బంది అవుతుంది, మేస్త్రి మధ్యలో ఆపేసినానుకో మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చి చేయాలంటే డబల్ అడుగుతాడు. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే మా బిల్డర్ అసోసియేషన్ నుంచి కూడా అల్వాలు, మచ్చబొల్లారు మాకు రిజిస్ట్రేషన్ ఉంది. కాబట్టి మేము కూడా ఇప్పుడు 2008 నుంచి ఆల్రెడీ అసోసియేషన్ ఉంది. కాకపోతే మధ్యలో ఏంటంటే మీటింగ్లు కొంచెం నాకు హెల్త్ పరంగా బాగలేక కొంచెం మా బిల్డర్ అసోసియేషన్లో కొంచెం ముందున్నా కాబట్టి ఇక నువ్వు రాలేదని వీళ్ళు వెనక ముందు అయినా కానీ మేము ఏదైనా సమస్య వస్తే కూడా పర్సనల్గా వెళ్ళి మేము డీల్ చేసుకుంటున్నాము, అంత అవుతుంది. ఇప్పుడు మాకు రేటు పెంచిన కారణంగా మేము ఏంటంటే ఈ మంత్ నుంచి ఈ వారం రోజుల్లో అందరికి ఇంటిమేషన్ ఇస్తాం బిల్డర్లు, మేస్త్రీలకు. ఈ రేటు మనం కూడా తక్కువ చేసి వాళ్ళు పెంచినంత మాత్రం మనం ఇవ్వాలంటే కస్టమర్ ఇవ్వరు. ఎందుకంటే 150 రూపాయలు ఎక్కువ అవుతుంది. ఏదో 10-20 రూపాయలు అంటే ఇల్లు అలవలు ఇస్తారు, బిల్డర్స్ అని ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే మేము శంకుస్థాపన చేసి మొత్తం అయిపోయిన దాకా ఉన్న పొక్కలు లాస్ట్కి వచ్చి పూడ్చినా కూడా వాళ్ళు ఒక 50,000, 1,00,000 రూపాయలు ఎగ్గొట్టినా కానీ వాళ్ళు చెప్పుకునే పరిస్థితిలో వెళ్ళిపోతున్నారు. కానీ వీళ్ళు సెంటరింగ్ వాళ్ళు ఏంటి, వాళ్ళు ఫస్ట్లోనే